మరోసారి తిరుమల చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. వైసీపీ హయాంలో పరకామణిలో అక్రమాలు జరిగాయంటూ లోకేష్ సంచలన పోస్ట్ చేశారు. జగన్, భూమన కలిసి పరకామణినే దోచేశారన్నారు. గుడిలో హుండీని దోచేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని ట్వీట్ చేశారైనా ఇటు బీజేపీ నేత భానుప్రకాష్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణిలో 100 కోట్ల రూపాయల భారీ చోరీ జరిగిందన్నారు. అప్పటి పెద్దలు స్వామివారి పేరుతో 40 కోట్ల ఆస్తులు రాయించుకున్నారని అన్నారు. ఈ ఆరోపణలపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. తిరుమలను రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబు, లోకేష్ కు అలవాటేనని మండిపడింది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా అబద్దాలు, విష ప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే అని ట్వీట్ చేసింది. ఇటు భూమన కరుణాకర్ కూడా స్పందించారు. పచ్చి అబద్దాలతో తిరుమల క్షేత్రాన్ని వివాదాల్లోకి లాగడం దారుణమని మండిపడ్డారు. పరకామణిలో అమెరికన్ డాలర్ల చోరీ చేసిన నిందితుణ్ణి 2023లో తమ ప్రభుత్వమే పట్టుకుంటే తమపైనే నిందలు వేయడమేంటని ప్రశ్నించారు. అతడు 2 దశాబ్దాలుగా ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నాడని అంగీకరించాడని, దీన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. అంతేకాదు నిందితుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తన ఆస్తులను స్వామివారికి కానుకగా రిజిస్టర్ కూడా చేయించారన్నారు భూమన.